ధర్మార్థ కామాల ఆకాంక్షించేవాడు ఎవడైనా మహారాజును కానీ గర్భిణీ స్త్రీని కానీ పసిపిల్లల్ని కానీ రోగంతో ఉన్నవాడిని కానీ ఒట్టి చేతులతో దర్శించకూడదట. గర్భిణీ స్త్రీని ఎందుకు దర్శించకూడదు? ఆవిడకేమో మిఠాయి అండలు తినాలని ఉంటుంది, ఈ మొగుడు కొనడం ఎందుకు ఇప్పుడు అంటాడు ఈయన. అందుకని మనం వెళ్ళినప్పుడు 2 మిఠాయిలు పట్టుకెళ్తే మా తమ్ముడు కాబట్టి పట్టుకొచ్చాడని తింటుంది ఆవిడ. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు, మన సంచి వాళ్ళే తీసుకుని వెతుకు ఎందుకు వచ్చో పేడమొహం వేసుకున్నట్ట వాడు అడిగేస్తాడు, మొహమాటమే లేదు ఇక్కడ. రాజుదంటే గవర్నమెంట్ ఆఫీస్కి ఏమీ పట్టుకెళ్ళకపోతే పనులు అవ్వవు, చేతులు తడిపితేనే అవుతాయి. అందుకే చెప్పారు. అందుకే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోందయ్యా. నువ్వు రాజు కదా, నేనేముంది రాక్షసుని, ఏం పట్టుకొద్దాం అని చూశాను, ఏం దొరకలేదు, వీడి తల దొరికింది, అలా తల బారేశాడు అక్కడ అని. ఇంకో మాట అన్నాడు, 10 నిమిషాల్లో కర్ణుడు తల తెస్తా, ఇంకో బుట్ట దగ్గర ఎట్టుకొని చెప్పాడు. వాడికి అంత పౌరుషం. 10 నిమిషాల్లో కర్ణుడు తల తెస్తా, ఇప్పుడు దగ్గర ఎట్టుకో బుట్ట అన్నాడు. ఆ మాట విన్నాక దుర్యోధనుడికి భయమే, కర్ణుడికి ఆజ్ఞాపించాడు, వేసే ముందు వీణి వేసే బాబు, వచ్చిన ప్రమాదం అర్జునుడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వీణి వేసే. అప్పుడు శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి కారణంగా ఘటోత్కచుడు ఆ అర్ధరాత్రి అక్కడే భయంకరంగా మరణించాడు. ఆశ్చర్యకరమైన పరిణామం. భగవంతుని లీలకు అనంత హేతువులు. మంచినీళ్ళు దాగి చెబుతా ఆ లీల. అందరూ బాధపడుతున్నారు. ఘటోత్కచుడు పోయాడు. ధర్మరాజుకైతే కన్నీళ్లు ప్రవహించే, ఎందుకంటే అప్పటికే అభిమన్యుడు పోయాడు. 13వ రోజు ఆ తమ్ముడు కొడుకు పోయాడు. 14వ రోజు రాత్రి ఈ తమ్ముడు కొడుకు పోయాడు. అనే దుఃఖం ఏంటంటే పెద్దవాళ్ళం బతుకుండి పిల్లల్ని బలి చేసేస్తున్నామని బాధపడ్డాడు. పెద్దవాళ్ళం బతుకుండి పిల్లల్ని బలి చేస్తున్నాం. కర్ణుడి మీదకి నేను వెడతానంటే కుష్ఠుడే వద్దన్నాడు. ఈయన్ని పంపించాడు, వాడు బలైపోయాడు కదా, నేను అయిపోయినా నాకు వేరుగా ఉండేది పరిస్థితి, యుద్ధం కూడా అయిపోయేది. ఇదేమిటి ఒక్కో కొడుకుని పోగొట్టుకుంటే ఇప్పుడు భీముడు ముఖం ఎలా చూడాలి, హిడింబ ముఖం ఎలా చూడాలి అని బాధపడుతుంటే, అర్జునుడు బాధపడుతుంటే, భీముడు అంతకంటే బాధపడుతుంటే, కుష్ఠుడు రథం మించి దూకి నాట్యం చేశాడమ్మా, ఆనంద నాట్యం చేశాడు. కాళీయుని మీద చేసినటువంటి నాట్యం అంతా చేశాడు. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోజన్ తీరగోపౌఘ హర్షమనోజ్ఞధ్వనితంబు గేజముగ చెంచత్కాళియ వ్యాళ భోగ మకారంగ తలంబున పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమై వరగ దివ్యశ్రేణి సూచందివెన్ అని హరివంశంలో ఎర్రాప్రగడ వర్ణించినట్టుగా కృష్ణుడు నాట్యం చేశాడు. ఒళ్ళు మండిపోయింది పాండవులందరికీ. మూకుమ్మడిగా దగ్గరికి వచ్చారు. బావా, మా అబ్బాయి చచ్చిపోతే నీకు ఆనందంగా ఉందా? డ్యాన్స్ ఆడుతున్నావు ఇక్కడ, విందు వినోదం. అవును, మీకు తెలియని విషయాలు నాకు తెలుసు, నాకు మమకారాలు ఉండవు, అహంకారాలు ఉండవు. మీ మానవులు ఎంతసేపు అహంకారం మమకారం చచ్చిపోతారు. నాకు ఎవరి మీద అహంకారం లేదు, నాకెవరి మీద మమకారం లేదు. నాకు ధర్మం గెలవాలి, అంతే, ఒకటే లెక్క. ధర్మం గెలవాలంటే ఈ పరిణామం జరగాలి. కర్ణుడి దగ్గర ఎప్పటి నుంచో శక్తి ఉంది. ఆ శక్తిని అర్జునుడి కోసం అట్టి పెట్టాడు. ఇప్పుడు అర్జునుడు ఎదురుగా పెడితే అర్జునుడి మీద వేస్తాడు, యుద్ధం అయిపోతుంది. ధర్మరాజు మీద వేస్తే ముందే అయిపోతుంది, రాజు చచ్చిపోయినట్టే, ఇంకెవరు యుద్ధం చేసేవాళ్ళారు. వీళ్ళని కాపాడాలంటే ఒక్కటే మార్గం, దానికి ఒకడిని బలి ఇవ్వాల్సిందే. మనం ఏం చెయ్యలేం. అంటే కోట్ల నష్టం వస్తుంది అనుకుంటే, ఏదైనా ఒక చర్య తీసుకుంటే ఆ నష్టం లక్షల్లోకి తగ్గుతుంది అంటే తీసుకోవాలి కదండి. వ్యాపారాల వాళ్ళందరికీ తెలుసు. ఆ కోట్లు పోయేటప్పుడు ఇంక వద్దు, పోన్లే 10 లక్షలు మిగిలినా మంచిది. ₹1 నష్టం కంటే 10 లక్షల నష్టం మంచిది కదా. అందుకని ఇంకోటి కూడా చెప్పాడు, వీడి సంగతి మీకు తెలియదు, వీడు రాక్షసుడే. ఇవాళ మంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు. పొరపాటుని వీడి బుద్ధి మారింది, అటు వెళ్ళాడంటే వీడి ప్రవర్తన వేరుగా ఉంటుంది. వీడి కోసం మళ్ళీ నేను 11వ అవతారం ఎత్తాను ఇక్కడ, వీడి సంగతి మీకు తెలియదు అని వదిలేస్తే, అప్పుడు సాత్యకికి ఒక అనుమానం వచ్చింది. అన్నా, నాకు అర్థం కాలేదు, ఆ అర్జునుడు ఆ శక్తిని కర్ణుడు ఆ శక్తిని అర్జునుడి కోసం అట్టిపెట్టాడు అన్నావు కదా. ఇప్పుడు 10 రోజులంటే కర్ణుడు లేడు, భీష్ముడు పోరాడినప్పుడు. కానీ ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యే కర్ణుడు ఉన్నాడు కదా. ఇప్పటికి 4.5 రోజులు జరిగింది కదా. పొద్దున్న వచ్చి అర్జున ఎలారా అన్న శక్తి వేసేయచ్చు కదా. అదే కదా యుద్ధం, ముందే అర్జునుడితో పోరాడు వేసేయచ్చు కదా. ఎందుకు వేయలేదయ్యా? అదేమయ్యా కృష్ణమాయ అంటే నువ్వేమనుకుంటున్నావు? అకమేవతు రాధేయం మోహయామి యుధాంవర, అకమేవతు రాధేయం మోహయామి యుధాంవర, తతో నా వాసృజశక్తిం పాండవే శ్వేతవాహనే. నీకు తెలియదయ్యా, దుర్యోధనుడు, శకుని, అందరూ దుశ్శాసనుడు కలిసి ప్రతిరోజు రాత్రి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇగో రేపొద్దున్న నువ్వు వెళ్ళగానే 9:30కి మొదటి పని ఏమిటంటే అర్జునుడి మీద శక్తి వేసి,
అని చెప్పారు. వాడు కూడా అలాగే అలాగే అన్నాడు. శక్తిని ఒకసారి శుభ్రంగా గొడ్డెట్టి తుడుచుకున్నాడు, బాగా చూసుకున్నాడు, ముద్దెట్టుకున్నాడు, అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానీ వాడు యుద్ధరంగానికి రాగానే నేను మహామాయతో వాడిని కమ్మేసి అర్జునుడి మీద వేయకుండా వాడి బుద్ధి పాడేయాలా నేనే చేశాను అన్నాడు ఆయన. అంటే కనిపించి ఏం చేశాడో, కనిపించకుండా ఏం చేశాడో భగవంతుడు పాత్ర గమనించండి. అది చెప్పడానికే నేను 3 రోజులు సమయం తీసుకుంటాను. కనిపించకుండా కూడా కాపాడతాడు. ఇది కనిపించడమా? ఇది ఇప్పుడు ఎవరికీ అర్థం కాలా. నేను కనిపించకుండా కూడా చాలా చేశానయ్యా. సూర్యుడికి అడ్డం పెట్టి సూర్యుడు కనపడకుండా చేశాను కదా, వీడిని కనపడకుండా చేయడం పెద్ద విషయం ఉంది. కైనుడు రాగానే నమో భగవతే వాసుదేవాయ అనేవాడిని వాడి మైండ్ ఏమైపోయేదో తెలియదు, వాడు ఎటో వెళ్ళిపోయేవాడు అర్జునుడు ఎదురుగా ఉన్నా సరే. అంచేత మన జీవితాల్లో భయంకరమైన సమస్యలు వస్తే భగవంతుడిని ఆశ్రయిస్తే మన శత్రువుని మాయ చేసి మనని గెలిపించే పూచి ఆయన వహిస్తాడండి. అనుమానమేం లేదు. అహమేవతు రాధేయం అన్నాడు. ఆ రకంగా 14వ రోజు రాత్రి శక్తి ప్రయోగంతో కొటోత్కచ వధతో తెల్లారగట్ట 4 గంటలకి ముగిసిందండి. భారత యుద్ధం మొత్తం 18 రోజుల్లో రాత్రి కూడా యుద్ధం జరిగింది ఇది ఒక్కటే. అప్పుడు 4 గంటలకు పడుకున్న వాళ్ళు మళ్ళీ సూర్యోదయం కాకుండానే లేచారు. అంతా పగలంటే డే అని కాదు, మనస్సులో పగ. ద్రోణాచార్యుడు పగ వీళ్ళందరిలో ఉంది. పైగా 15వ రోజు ద్రోణాచార్యుడు నిశ్చయించుకున్నాడు, ఇంకా దుర్యోధనుడిని పిలిచాడు. అప్పటికే ఆయన ఒత్తిడి చేస్తున్నాడు, మేము సరిగ్గా యుద్ధం చేయట్లా, మీకు సరిగ్గా యుద్ధం చేయట్లా. ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నా, ధర్మరాజును బంధిస్తా, లేదా నేను తిరిగి రాను, అయిపోయినట్టే. 2 ఏదో ఖాయమైంది. అందుకని 15వ రోజు పొద్దున్న నుంచి ద్రోణాచార్యులు విచిత్రమైన యుద్ధం చేస్తున్నాడు. వీరపరాక్రమం అంతా చూపిస్తున్నాడు. అసలు ఈయన బ్రాహ్మణుడైనా, ఏ మానవోత్తరమైన సత్వగుణం ఈయనలో ఉందా అసలు అనిపించే విధంగా కాకుండా పశుపతిలా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఆ భయంకరమైన యుద్ధానికి ఎవరూ తట్టుకోలేకపోయారు. అప్పుడు సాయంత్రం 4 గంటల వరకు పాండవ సైన్యాన్ని ఊచకోత కోసేస్తుంటే ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి ఎవరి వల్ల సాధ్యం కాక బాధపడుతుంటే అప్పుడు భీముడు అనుకోకుండా అశ్వత్థామ అనేటువంటి ఏనుగును సంహరించాడు. అది ఉన్న ఏనుగుల్లో చాలా గొప్పది. దానికి మెడలు ఎప్పుడో ఇచ్చారు, పరమవీర చక్ర అన్నట్టుగా. ఆ ఏనుగును చంపాడు. అశ్వత్థామ చచ్చాడు. అశ్వత్థామ హతక, ఎందుకంటే అశ్వత్థామ పుల్లింగం, హతహ కూడా పుల్లింగం. అది ఏనుక్కైనా మనిషికైనా సరిపోతుంది. అశ్వత్థామ హతక అన్నాడు. వెంటనే కృష్ణుడికి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అందుకని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అది ఏదో అనుకోకుండా జరిగింది, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను చెప్పినట్టు విను. నువ్వు సత్యనారాయణ వ్రతం కథలు ఇక్కడ చెప్పక కాసేపు ఆపే, పాపమా పుణ్యమా అవన్నీ వద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు విను. భవాంస్త్రాతునో ద్రోణాత్. ఇప్పుడు ద్రోణాచార్యుల నుంచి మొత్తం పాండవ సైన్యాన్ని రక్షించే పూచి నీ మీద ఉంది ధర్మరాజా. అంటే ఆయన అనుకుంటున్నాడు నన్ను యుద్ధం చేయమంటాడేమో, నేను ఎక్కడ చేయను అనుకుంటాడు. ఆయన ఏం చేయొద్దు ఆయన, చిన్న మాట, ఊరికే ఓ మాట అలా వదిలేయి అంతే. భవాంస్త్రాతునో ద్రోణాత్ ద్రోణాత్ సత్యాద్యేయో అనృతం వచక సత్యాధ్యాయో అనృతం వచక అనృతం జీవితస్యార్థే వదన్న స్పృశ్యేత అనృతైః వదన్న స్పృశ్యతే అనృతైః. ప్రాణాన్ని కాపాడుకుందుకు అబద్ధం ఆడినా తప్పు లేదని సర్వనీతి శాస్త్రాలు చెబుతున్నాయ్యా. అబద్ధం ఆడకూడదనేది నిజమే, కానీ ప్రాణిహింస జరగకుండా ఉండడం అబద్ధం కంటే గొప్పది. అబద్ధం వల్ల వచ్చే దోషం కంటే ప్రాణిహింస వల్ల వచ్చే దోషమే ఎక్కువ. ధర్మశాస్త్రం, వేదం కూడా అహింస పరమోధర్మక అని చెప్పింది. సత్యమే పరమధర్మం అని చెప్పలేదు, అహింసే పరమధర్మం. నీ సత్యము, ధర్మం ఇవన్నీ ఎందుకంటే లోకాన్ని హింసించకుండా ఉండడానికి. లోకం హింసింపబడుతుంటే నువ్వు సత్యము అంటే ఎలాగా? పోనీ ధర్మరాజా, నీ ఒక్కడి జీవితం సమస్య కాదు, పాండవులందరి గెలుపు సమస్య, లోకంలో ధర్మం సమస్య. అన్నిటికంటే రేపు 3 రోజులు గరికపాటి నరసింహరావు ప్రసంగం చేయాలి, అదొక సమస్య. పాండవులు గెలవకపోతే ప్రసంగం ఎందుకు పని లేక?